సోమజ్గూడ ప్రెస్ క్లబ్లో దానం నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. కోట్ల దాంట్లో అవినీతి ఉందని దూరం ఎందుకు పెరుగుతుంది? ఎప్పుడు ఒక్కతనే ఉంటుంది. దూరం పెరగడానికి ఏదేమన్నా ఎలాస్టికా? చాలా దుర్మార్గం అండి. ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మళ్ళా 15 ఆగస్టు ఒక ఇండిపెండెన్స్ ఏనాడు దానికి ఎవరు అడ్డం పడుతున్నారంట. ఆడ కేసులు వేసిండ్రు అంటున్నాడు. ఏడా ఎన్జిటిలా కేసులు వేసింది ఎవరు? కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అప్పుడే వేసిండు. కానీ ఇప్పుడు ఆడున్నాడు, నీ పక్కన ఉన్నాడు. ఇవాళ చంద్రమౌళేశ్వర రెడ్డి అని కడప జిల్లా ఆయన మళ్ళీ వేసిండు. అప్పుడు ఏం చెప్పిండ్రు వీళ్ళు గవర్నమెంటు? అది ఆ టెండర్లు ఏవైతే ఉన్నాయో, అదే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అన్నారు. మళ్ళా ఈ సుప్రీంకోర్టు పోయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని వాదించింది ప్రభుత్వం. ఇలా ఈ ముఖ్యమంత్రి ఇంత అల్లుగా చెప్తుండ అంటే ఇట్లా ఇంకేమున్నాయి, అయిపోతాయి నీళ్ళు వచ్చేసి. ఇంకా కాలువలు తీసుకునే ఆలస్యం. మీరు చెర్ల కాడ చిలకల పొంటి పోయి మీరు రై మడవల కాడ ఉండిపోయినరా, తెంపుకొని నీళ్ళు వారించుకోపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఈ కట్టిన మహబూబ్నగర్ జిల్లాల కట్టిన కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఫీల్డ్లో అంటే ఏదైతే చేయాలనో డిస్ట్రిబ్యూటర్స్ అవి కూడా లేవు. నేను ఒకటి చెప్తున్న, ప్రమాదంలో పడ్డాం. కృష్ణానదీ జలాల మీద ప్రమాదంలో పడ్డాం. దానికి బాధ్యత కూడా కేసీఆర్దే. ఆయన ఎప్పితే ఫిబ్రవరి 5 నాడు ఆ రోజు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని ఆ రోజు పనులు టెండర్ పిలిచిన నాడే నేను ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన. అది అవుట్ సైడ్ బేసిన్ ఉంది, వెంటనే సుప్రీంకోర్టుకు పోయి ఆపమని చెప్పిన. ఎందుకంటే ఆ వచ్చే పైసలు కూడా చెరసాగం తీసుకుంటున్నారు. అవునండి. అది ఇప్పుడు దీంట్లో నాకు సంతోషం ఏంటంటే, ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో క్లియర్గా ఒక దగ్గర పెట్టి చూసిండ్రా, 60 రూపీస్ 60 lakhsకు 60.11 lakh ఒక మెగావాట్ అని. దట్ ఈస్ సఫిషియెంట్ ఫర్ మై కేస్ దేర్. అది కూడా అంటే ఆ కేసు బహుశా అంటే గౌరవ సుప్రీంకోర్టు రేపు సెప్టెంబర్లో దాన్ని పూర్తి అంటే లాస్ట్ ఫైనల్ హియరింగ్ అండ్ డిస్పోజల్కి పెట్టింది. ఇప్పుడు ఆయన 8 ఫస్ట్ లిఫ్ట్ అండి, నార్లాపూర్కి వెళ్ళి తీసి కొంతమంది దుర్మార్గులు ఆ రోజు ఉన్న హరీశ్వరరావు మంత్రి కొల్లాపూర్లోకి పోయిన మంత్రి ఉండేయాలని అనకూడదు. వాళ్ళిద్దరు కలిసి నేను అసెంబ్లీలోనే అంటే చెప్పిన చాలాసార్లు. వాళ్ళంతా ఏం చేసిండ్రు, అది అంటే అక్కడికెళ్ళి తీసి మొట్టమొదటి విచిత్రంగా ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంటు. ఇవాళ మీరు మంచిది. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, నార్లాపూర్కి వెళ్ళి తీసి రేగుమాన్ గడ్డ దగ్గరకు తీసుకొచ్చి 300 మీటర్ల దూరంలో ఈ ఏదైతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దాని పక్కన అండర్ గ్రౌండ్ పెట్టి బ్లాక్ చేస్తే కల్వకుర్తి అంటే మోటార్లు ఎంత ఉంటాయి, 400 టన్నులు ఎగిరి 10-20 ఫీట్లు ఎగిరి కిందికి పడ్డాయి. కానీ రెండేమో ఇర్రిపేరబుల్ అయినాయి. ఇలా ఈ ముఖ్యమంత్రి ఇంత అల్లుగా చెప్తుండ అంటే ఇట్లా ఇంకేమున్నాయి, అయిపోతాయి నీళ్ళు వచ్చేసి. ఇంకా కాలువలు తీసుకునే ఆలస్యం. మీరు చెర్ల కాడ చిలకల పొంటి పోయి మీరు రై
మడవల కాడ ఉండిపోయినా తెంపుకొని నీళ్ళు వారించుకోపోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఈ కట్టిన మహబూబ్నగర్ జిల్లాల కట్టిన కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఫీల్డ్లో అంటే ఏదైతే చేయాలనో డిస్ట్రిబ్యూటరీస్ అవి కూడా లేవు. నేను ఒకటి చెప్తున్న, ప్రమాదంలో పడ్డాం. కృష్ణానదీ జలాల మీద ప్రమాదంలో పడ్డాం. దానికి బాధ్యత కూడా కేసీఆర్దే. ఆయన ఎప్పితే ఫిబ్రవరి 5 నాడు ఆ రోజు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని ఆ రోజు పనులు టెండర్ పిలిచినాడే నేను ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన.